అండి మనం ఇప్పుడు నంద్యాల టు కర్నూలు హైవే మీద ఉన్నాము. ప్రస్తుతం మనం ఇప్పుడు హైవే మీద చిన్న హోటల్ దగ్గర ఆగాము. ఓకే, కొన్ని చిప్స్లు స్టఫ్ అయ్యి తీసుకున్నాము, అంటే పిల్లలకి తినడానికి. సో ఇప్పుడు పోయే టెంపుల్ పేరు వచ్చేసి దాములమ్మ టెంపుల్. అది మనకు నంద్యాల టు కర్నూలు హైవేలో పాండ్యం దాటిన తర్వాత ఈ హోటల్ ఉంది కదా, ఈ హోటల్ దగ్గరలో ఉంటుంది. ఒక 500 మీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఆ ఏరియా మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. సో వెళ్ళి చూద్దాం. సో చెన్నమ్మ హోటల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లో ఉంటుంది మనకి టర్నింగ్ పాయింట్. అక్కడ ఆర్చ్ ఉంటుంది, చూపిస్తాను. అదిగోండి ఆర్చ్ ఉంది కదా, అదే ఎంట్రన్స్. సో ఇక్కడ చూడండి జబ్బుల పరమేశ్వరి టెంపుల్. సో ఇది మనకి ఎంట్రన్స్. సో వెళ్దాం. పక్కన చూడండి పొలాలు ఎంత నీట్గా పచ్చగా ఉన్నాయో, అన్ని మామిడి తోటలు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. ఇటు సైడ్ ఏమో మొత్తం రాళ్ళు, మెట్టెలు, కొండలు ఉన్నాయి. రోడ్ ఇక్కడ కొంచెం బాగాలేదు, సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి 100 మీటర్స్ వెళ్తే మనకు డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఇదంతా అరటి తోటలు ఉన్నాయి. సో ఇది వచ్చేసాము. సో ఇదే టెంపుల్ అండ్ లొకేషన్. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఒకవేళ మీరు నంద్యాల నుంచి కర్నూలు వెళ్తున్న ఆ హైవే మీద ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో, మా వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు. ఓకే, ఇది అమ్మవారి టెంపుల్. నేను మీకు లోపల నుంచి దర్శనం చేపిస్తాను. ఇప్పుడు అక్కడ చిన్న కాలువ ఉంటుంది, చేపలు కూడా ఉంటాయి. సో అండి ఈ ప్రదేశం ఎంత హాయిగా చల్లగా ఉందో. ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో, మరి చెట్టు, దాని కిందే కూర్చున్నారు మా వాళ్ళందరూ. ఈ యాప చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. అందరు కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా చైర్లు పెట్టారు. సో ఇది అమ్మవారి గుడి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇదే అమ్మవారి గుడి. అమ్మవారు దర్శించుకోండి. సో ఇక్కడికి వచ్చి జనాలందరూ కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకొని వెళ్తారు. సో ఈ ప్రదేశం చూడండి ఒకసారి, చుట్టుపక్కల ఎలా ఉందో. చాలామంది వస్తుంటారు, హైవే మీద వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తుంటారు. చాలా కూల్ ప్లేస్. ఎప్పుడైనా మీకు ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక ప్రశాంతమైన ప్లేస్ వెళ్ళాలనుకున్నప్పుడు, మీరు నంద్యాల చివరన, నంద్యాల కానీ, కర్నూలు కానీ, పాణ్యం కానీ దగ్గర ఊర్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచి టైంపాస్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే ఈరోజు బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కూడా బాగా ఆడి అలసిపోయారు. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఈరోజు ఇక్కడ వచ్చి ఏమేమి చేసామో చెప్తాను చూడండి. ముందు బాగా తిరిగాము, నీళ్ళలో చేపలకి ఫుడ్ వేసాము, ఆ చెట్టు కింద కూర్చొని మంచిగా హాయిగా రెస్ట్ తీసుకున్నాము. మా అక్క, మా బావ వాళ్ళందరూ కలిసి వంట చేశారు.
చికెన్ చేశారు, అంటే కోడి కూడా ఇక్కడనే కట్ చేసి మొత్తం పలావ్ అన్నం చికెన్ చేశారు, నాటుకోడి చికెన్ మంచిగా తిన్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంటికి ప్రయాణం అవుతున్నాము. సో మీరు కూడా ఎప్పుడైనా నంద్యాల చుట్టుపక్కల ప్రాంతంలో ఒకవేళ ఉన్నట్టయితే ఇక్కడికి రాండి, బాగా ఎంజాయ్ చేయండి. చాలామంది వస్తుంటారండి. మేము ఉండగానే ఇంకా 2-3 కార్లు కూడా వచ్చాయి, వాళ్ళు కూడా దిగి బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, బాగా కలిసిపోయాం మేము ఇంకా. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. ఓకే, బాయ్. ఒకటే అడిగింది, కోడి కూతకు ఎగముందు వేల జనాల మెట్టు కాదు. పూలు ఎవరు తెచ్చారు అనేది అది కనీసం లెక్క. ఏంటంటారా, ఎంత రాత్రి కట్టేయాలంటారా గుడి? ఎలా కాదు, నన్ను కాకనే వదిలేసినది. అన్ని పూలు ఎక్కడి నుంచి తెచ్చినాడైనా? చెప్తాను, రోజు తెలంగాణ ముడికే పోతాడు ఎక్కడికి? చెట్టు కట్టి. లేదనుకో ఒక పువ్వు నంద్యాలలో వచ్చి కిలోమీటర్లు, ఒక పువ్వు 20-15 అమ్ముతారు. అదే కాస్ట్ ఎక్కువ అందులో చేసినట్టు. అట్లా మొక్కలు దొరికినాయంటే నర్సల్లో దుమ్ము లేచిపోవు. నర్సలు అడిగినారు, మొక్కలు లేవు. అవి ఆ స్మెల్కి అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం. నాగపామే ఆ స్మెల్కు తిరుగులాడుతుంది. ఆ పూలు కదా, ఆ చెట్టు ఎవరు ఎక్కలేరు, అంత పెద్ద మాన అవుతుంది అది. మరి అన్ని పూల చెట్టు అన్నీ లేదురా, ఒక పువ్వు అంత పెద్ద చెట్టు అవుతుంది. పువ్వు పెద్ద చూస్తారు, తీసుకుని ఇంత కొమ్మలు కొంతమందిలో పోతుంది. అదే జమలక్కనే పానలు 3 సార్లు ఉన్నాయి. పువ్వు తీసుకున్నారా బయటికి? ఏంటి పువ్వు ప్రత్యేకత ఏంది? ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, లింగం. ఈశ్వరుడా లింగం ఉంది పూలు? ఆయన మీద పడిగా, నాకు పడిగా, ఇది నాకు పడిగా. ఈ పొద్దున పూట అయితే తెచ్చుకున్నప్పుడే బాగుంటుంది. 1000 పడగల ఏమంటారా, నాగశేషుడు. లోపల లింగం ఉంది, లోపల శివలింగం ఉంటుంది, పైన పడిగా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన 3 గంటలప్పుడు పోతే దొరుకుతాయి, కానీ ప్రతిరోజు తెస్తాడు. ఆయన ఎంత లేట్ అన్నా కానీ తెస్తాడు. ఏమంత మొక్కుకున్నాడా పాప ఆయన? అంటే భక్తుడు ఒకప్పుడు దింకరు ఫుల్, బిడ్డలు పెళ్ళిళ్ళు కూడా చేయలేప్పుడు. 2 ఆడపిల్లలు 1 మగ పిల్లడు. మందు తాగడము, రైతు పట్టాలు కొట్టుకొని పోవడము. కానిస్టేబుల్ ఆయన ఏటుకు ఎస్ఐలు సీఎలు భయపడుతున్నారు. ఆ చెరువులు, ఆ కుంట, ఆ చెరువులు అన్ని తెగినాయి. 5-6 తెగినప్పుడు ఇక్కడ ఒకటి చెరువు ఉంది, కొత్త చెరువు. అది ఫుల్ అయింది. 6 నెలలు చెరువులో అది తెగింది. దీనికి వచ్చాను ఏదో ఇది మన ఈడేం చేసిన అంటే చాలా పాపాలు చేసినాడు పూజారు. అలా రూమ్ ఉండేవాడు. నాకు అప్పుడు 30 ఏళ్ళు ఉండేవి. ఇప్పుడు మీరు కూర్చున్న చెట్టు అంటది ఇలా ఒకటి ఉండే, గుంపు చెట్లు ఉన్నట్టు. ఆడ టెంకాయలు అన్ని సంచి పూజారికి బిల్డి సిగరెట్ అంగడి నాది. 30-40 ఏళ్ళు చూసినాను. అంటే నేను అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి ఈ పూజారి గారు ఆడ ఒక చిన్న రూమ్ ఉండేది. బాగా డెవలప్ చేస్తున్నాడు. వాళ్ళక్కడ వీళ్ళకాడ డబ్బులు తీసుకొని చేయడం, రెడ్డి వాళ్ళు ఇల్లు సంపాదించుకున్నాడు బాగా. డబ్బు ఇది పట్టలేకపోయినాడు, పోయి ఎక్కువైంది. ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళు పెద్దలు, ఇప్పుడు నేను ఎట్టనో నీకు ఎట్లా చెప్తున్నాను అట్ట, పలంకాట పన్నం జమలమ్మ కాడికి పోతే పెట్లు కట్టిగిన పిల్లలు పుట్టారు, పోయి రాపండి అని అంటే పాప వాళ్ళు మొగులు వచ్చినారు. ఏదో అత్తమా పోడు వల్ల వచ్చినారు. ఎట్టున్నాను నువ్వు పూజారి? సరే అని చెప్పేసి ఇద్దరమ్మ పనుకోండి రూమ్లో అని చెప్పి భర్తను బయట పండబెట్టి భార్యను లోపల పండబెట్ట. అంత అపచారం చేస్తున్నాడు వచ్చినాడు.
వాడేమో రెండు మాటలే అడిగేదంట, ఇష్టమా కష్టమా, పిల్లలు కావాలా వద్దా. మేము ఇక్కడికి ఎట్లా వచ్చింది అమ్మవారు? వానికే దొరికినది, పూజారి దానికి ఒక శిలలు లెక్క దొరికినాయి వానికి. మామూలు స్వయంభూ ఫస్ట్ ఉన్నాను, ఈమె కాదు స్వయంభూ ఎవరు ఉన్నారు ఫస్ట్ అమ్మవారు విగ్రహం కానీ పూజించి 30 ఏళ్ళ క్రితం చూసినప్పుడు అమ్మవారి విగ్రహం ఇదేనా? ఆమె చెట్టులో పుట్టింది రండి, ఆకారం పుట్టింది గంతిలో, ఇట్లా గంతిలో పగలు పుట్టింది శిలలో. చూస్తున్నా ఇది నాకు చూపి, ఇక్కడ ఉందా ఒక్కళ్ళ కిందికి ఒక్కళ్ళ పైకి, ఈ నల్లగుందే నోరు ముక్కు నాలుగు చదివిందే బాగా చూడండి. ఆ సైడ్కు కండ్లు 2, ముక్కు ఉందా నడ్డి ముక్కు. ఇక్కడ చూసినా కూడా అక్కడ చూడండి కాలండి. అప్పుడు ఈ బండ సట్టు అనేది ఏం లేదు, గడ్డ మట్టి గడ్డ. ఏమంటే ఈ చెట్టు చుట్టూ బండలు పట్టినాం. ఈమెకు ఈయన లోతు దోగి పెట్టింది నిలబడకుండా, మొత్తం కోసేసింది ఇలా నిల్వ. ఈమెకు తప్పించి ఈ చెట్టు పైకి పోయినాయి నీళ్ళు ఇలా తప్పి. ఇప్పుడు నిమ్మకాయ ఉందా, నిమ్మకాయ కానీ తవలపాకు కొట్టుకోబడ అన్ని నీళ్ళకు అన్ని వేగం గాలికి చాలా నీళ్ళు వచ్చేది మునిగిపోయింది. అప్పుడు అదొక్కటి ఉన్నది రూమ్. ఆ రూమ్ లో చేసినారు ఆ రోజు అమావాస్య రాత్రి 5కే. ఇదంతా మబ్బు కప్పుకపోయింది. వాడేమి బేతంచెల 10 మంది, సిమెంట్ ఇది నందివర్గం 10 మంది, నూనెపల్లె 10 మంది, 30 మంది. 30 మంది కానీ ఒక్కొక్క అంతరం వచ్చేసి 4000 ఒప్పుకొని వచ్చినాడు ఇటు. ఆ రోజు రాత్రి మంగళవారం రాత్రి చేసినారు. వాళ్ళు దళిత చేసుకొని తిని వెళ్ళిపోయినారు. 5 కల్లా మనుషులు కానాలే, మబ్బు కప్పు వచ్చింది. ఆ 30 మందిలో వచ్చేసి ఒక ఒళ్ళులోకి వచ్చింది పాపకి. ఈ అమ్మ మా అక్క వస్తుంది, అలుగులతో వస్తుంది, ఇక్కడ అక్కడ వెళ్ళిపోండి ఉన్నాకరని అని చెప్పేసి ఆ మమ్మల్ని మేము అంతా వెళ్ళిపోయినాం. ఈడేమన్నాడు, నిమ్మకాయ కోసి ఆ పక్క ఈ పక్క వేసి గేరా గీసిన ఈడ పెళ్లి జరుగుతుంది చిన్న చెట్టులు. వాడు బిడ్డ పెళ్లి చేసినాడు. అల్లుడు, మనమడు, భార్య, భర్త, పూజ, ఒక ఇంట్లో 4 రమ్మను కానీ గీసి నిలబడి, ఇంకా మీ అక్క నాకు గోటి నీళ్ళు చల్లుకోవాలా నెత్తిన అన్నాడు. అంటే గంగమ్మ ఈశ్వరుడే తక్కలేక నెత్తిన పెట్టుకున్నాడు, నువ్వు ఎంత తోటి అని చెప్పి ఇంకా ఆ కూత కూర్చున్నాడు. ఇంకా వేగంతో వచ్చింది. మేము రోడ్ ఎక్కే కేకలు, ఇక్కడ కేకలు పుట్టినాయి. నేను కొట్టుకుపోతారు అని ఇంకా వాళ్ళని నమ్ముకొని 12 మంది 30 మందిలో మిగతా మాయమ్మడు వచ్చినారు అందరు. ఆ 12 మంది వీళ్ళు 4 16 మంది కొట్టుకున్నారు. ఎలా దొరికేది రోళ్ళు, వాడేసిన చెట్లు, చేవలు, రోళ్ళు, రోగలు అంతనే. ఒక ఆమె వీళ్ళకి ఎవరు గుడ్డలు లేవు. 2 రోజులు పోలీసులు ఎత్తులాడితే దొరకాల్సేవాళ్ళు. 4వ రోజుకు ఒక ఆమె బంగారం వేసుకునేది, ఆమెకు కంప చెట్టు కలుకొని ఇట్లనే ఉండేది. ఆమెకు బంగారం తట్టినది. మరి వచ్చేసి మిగతా గుడ్డలు లేవు. బరవడ్లోకి పోయినారు. బరవడ్లో పోయి అన్నం తినాలి తట్టుకో 2 అని చెప్పేసి అందరూ కలిసి తిన్నికి నీళ్ళకు వచ్చినారు. పట్టుకొచ్చుకొని వచ్చి అప్పుడు పుచ్చలు కానొచ్చి పోలీసులకు ఫోన్ చేసి, సార్ ఇట్టేటప్పుడు సార్ ఇట్లా మీరు దొరకలేదు కదా, ఇప్పుడు అయినా ఉన్నాయి సార్. ఒక్కొక్కరు ఇసుకలు పూడ్చింది. తోడు ఇంకా ఇట్లా తోడుతుంటే ఏం లేదు. నేను గత 30 ఏళ్ళ క్రితం వచ్చినాను అక్కడికి. మా నాన్న ఎప్పుడు ఖచ్చితంగా పట్టుకోబోతున్నాడు. బస్సు డ్యూటీ పెట్టాడు. కర్నూలు పోతున్నప్పుడు ఆపుకొని బస్సు వచ్చి మరి కొట్టేసి తొందర వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు ప్యాసింజర్ చెప్పి వచ్చి మరి వెళ్ళిపోయాడు. ఏమన్నా చెంచలు చేపలు పట్టుకుంటామా అంటే నాకు సిదుగు తీసి పట్టుకోరన్నా. అప్పుడు సిదుగు తీసినారు, పట్టుకోరున్నారు. కానీ మళ్ళీ వచ్చింది అది ఏమైందంటే
ఇప్పుడు నీళ్ళు లేవన్నానా ఇక్కడ ఒక ఆమె ఏం చేసిందంటే భార్య భర్త ఇద్దరు పని చేసుకొని అత్తమామలతో బతికిస్తున్నారు. బతికిస్తున్నా కానీ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారంటే కాకు లెక్క గద్ద లెక్క పొడుతున్నారు కోడళ్ళు అత్తమామ అని చెప్పేసి మొగనికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఒక పారం చెట్టు ఉండేది. పారం చెట్టు కూడా నీడ ఉండేది. ఆ నీడ కాడ ఏం జరిగింది, ప్రస్తగించింది ఆమె నిండు మనిషి. పాప పుట్టింది జమలమ్మ. పాప పుట్టిన తర్వాత ఆమెకు తల్లి ఇంకా ఏం చేయాలి తల్లి, నీళ్ళు కావాలి నాకు రక్తమడకలతో ఎట్లా నేను నా పరిస్థితి ఎట్లా అని చెప్పుకుంది ఏడ్చి. ఏమడే అది ఇది ఉంటుంది కదా మాయ, ఇసుకలో దోకి బూడ్చింది. బూడ్చి ఇంకా అడిగింది ప్రత్యక్షం. మళ్ళీ గంగమ్మ ఊట వచ్చింది, నీళ్ళు చిమ్మి పారేసి. ఆ విధంగా నీళ్ళు ఉన్నాయి ఎప్పటికీ. ఎండాకాలంలో సరే ఎప్పుడు ఎండిపోదు. ఒకప్పుడు నేను కాలబుగ్గలో ఎప్పటికీ వినలే. ఈ సంవత్సరం ఒక చుక్క నీళ్ళు కాలబుగ్గలు. ఇప్పుడు లేవా నీళ్ళు? అవునా? లాడు తొట్టిలో ఈదులాడుతుంటే కాలంలో ఇట నీళ్ళు పాడుతుండే, ఒక చుక్క లేదు. అవునా? ఈ సంవత్సరం అది ఎట్లా లేవంటే అప్పుడు పైర్లు ఎక్కువ అయినాయి చుట్టుపక్కల. ప్రతి ఒక్కరు నువ్వు బోరేసి, ఆయన బోరేసి, నేను బోరేసి, ఇంకొకటి బోరు ఇవి వేసేటప్పుడు ఆ ఊట అనేది జలం, నీళ్ళ జలం ఇవి లాగేసినాయి పొలాలు. ఇప్పుడు లేవు అయితే నీళ్ళు చుక్కలేవు. అది జరిగినది ఇలా. అట్లా నీళ్ళ దారాకి ఏర్పడింది. ఆ తల్లి గంగమ్మ తల్లి ఇంకా అప్పటి నుంచి ఉందే ఉన్నాయి నీళ్ళు. ఇంకా మాకు ఈ నీళ్ళు లేకుండా పాణ్యం లేదు. ఈ నీళ్ళతోనే పాణ్యం పోతాయి నీళ్ళు. పాణ్యం చెరువు, ఆ చెరువు నుంచి దీనికి వచ్చి ఈ చెరువు నీళ్ళు పాణ్యాన్ని పోతాయి, నర్సర్లో పోతాయి, మళ్ళీ వంకకు పోతాయి. ఇట్లా అన్ని ఇది లేకుండా లేదు పాణ్యం. ఏమిరా నాయకు, ఇది విషయం. నీళ్ళు చూపి ఫోటో దీప. ఇవన్నీ ఇక్కడ వాటర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. హాయిగా చేపలు దొరుకుతున్నాయి. కాలు పెట్టు కొరుకుతామో వస్తాయా? చూద్దామా? చూద్దాం, ఇలా అలవాటు చేద్దాం. వస్తారా? ఆ రోజు ఇంతలో చేపలు వేసిందా? ఆ చేపలు ఈ చేపలనే ఉండవురా. ఏ చేప పెడితే వస్తాయి కొరుకునికి చిన్నగా. చూద్దాం, పెట్టి చూద్దాం వస్తాయి. రారా మరారి. పిల్లలు ఇవి ఎత్తుంటారు, బొరుగులు అంట, అవి అంట, ఉగ్గాని చేస్తే ఉగ్గాని